ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి యోగ్యమైన రీతిగా ఆరాధనలో పాల్గొన్న మనం మరి యోగ్యమైన రీతిగా బల్లలో కూడా పాల్గొనాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని హెచ్చరికలు మనం తీసుకొని యోగ్యమైన రీతిగా ప్రభు యొక్క బలలో మనం పాల్గొందాం. ఒక 2 వచనాలు చదవాలని ఆశిస్తున్నాను. యోబు గ్రంథం 14వ అధ్యాయం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా, అలాగుండిన ఎడల అలానే మరొక వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి 7:1. ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయం మరొకసారి నీ పాదసన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభువా నాయన, మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా, ఈ ప్రశ్నతోటి ప్రభువా ఈరోజు మీరు మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మీ కృపా కనికరానికి అప్పగిస్తున్నాను. ఇంకా ఎవరైతే ప్రభువా రక్షణలోనికి రాలేదో, ఎవరైతే ప్రభువా నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించలేదో, ఎవరి పాపాలైతే ఇంకా క్షమించబడలేదో, ఈ ఉదయం వారితో సంధించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే ప్రభువా నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించారో, వారి హృదయాల్లో మార్పు తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఆయన జీవితం ఎడల సరైన దృక్పథాన్ని, విశ్వాస జీవితంలో అభివృద్ధిని వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రభువా అయోగ్యను నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నీ సిలువ చాటును మరుగుపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా. యోబు గ్రంథంలో మనం చూస్తే చాలా ప్రశ్నలు బైబిల్ వేస్తూ ఉంటుంది. ఈ యొక్క ప్రశ్నలో ఈ ప్రశ్న బైబిల్లో చాలా ప్రత్యేకంగా లిఖించబడింది. మరణమైన తర్వాత నరులు బ్రతుకుతారా అని కానీ మనం అడిగితే, ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నగా మనం అడిగితే, కొందరేమో బ్రతుకుతారు అని అంటారు, కొంతమంది ఏమో బ్రతకరు అని అంటారు, కొంతమంది అంటే ఏమంటారంటే నాకు తెలియదు అని అంటారు. కాబట్టి మానవుని యొక్క అవగాహనలో మరణమైన తర్వాత మనుషులు బ్రతకడం అనే అభిప్రాయం మీద కొంతమంది అవునని, కొంతమంది కాదని, కొంతమంది నాకు తెలియదు అనే 3 సమాధానాలు మనం గమనిస్తుంటాం. అయితే ఈ ఉదయకాలం మనం ఆలోచన చేస్తే బైబిల్ చాలా స్పష్టంగా మనిషి బ్రతుకుతాడు అని చెప్తా ఉంది. ఈ 60 ఏళ్ళు 70 ఏళ్ళే కాదు ఈ జీవితం, మానవుని యొక్క జీవితం, మరి అసలైన జీవితం ఇంకా ప్రారంభం కాలేదు అని బైబిల్ చెప్తా ఉంది. యుగ యుగాలుగా మానవుని వేధిస్తున్న ఈ ప్రశ్న, మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు అనే ప్రశ్న ఎన్నో యుగాల నుంచి కూడా మానవుని వెంటాడుతూనే ఉంది. 3 ప్రశ్నలు ఎప్పుడూ మానవుడికి గుర్తొస్తూ ఉంటాయి. 1, నేను ఎవరిని, 2, నేను ఎక్కడి నుంచి వచ్చాను, 3, నేను ఎక్కడికి వెళ్తాను. ఈ 3 ప్రశ్నలు మనిషిని ప్రతిరోజు వేధిస్తూనే ఉంటాయి. బహుశా ఎవరినైనా మన వెళ్ళి బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే, ఎందుకంటే చాలా గోళాలు ఉన్నాయి, లక్షల కొద్ది నక్షత్రాలు ఉన్నాయి, కోట్ల కొద్ది విశ్వం ఉంది, మరి విశ్వం అనంతంగా వ్యాప్తి చెందుతుంది. ఇలాంటి అనంతంగా వ్యాప్తి చెందుతున్న ఈ విశ్వంలో కేవలము భూగోళం మీద మాత్రమే మనుషుల యొక్క జీవనం ఉంది. మరి ఈ భూగోళం మీదకు మనుషులు ఎలా వచ్చారు అనేది పెద్ద ప్రశ్న. అయితే ఈ ప్రశ్న, నేను ఎవరిని, ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి, మరి తర్వాత భూమి నిమిత్త నా జీవితం ముగించిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను. ఈ ప్రాముఖ్యమైన ప్రశ్నలు మానవుని యొక్క మెదడుని వేధిస్తూ ఉంటాయి. మానవుడి మెదడులో పదే పదే గుర్తొస్తూ ఉంటాయి. అది ఏ కులానికి చెందినవాడైనా సరే, ఏ మతానికి చెందినవాడైనా సరే, ఏ జాతీయతకు చెందినవాడైనా సరే, ఏ ప్రపంచంలో ఏ దేశానికి చెందినవాడైనా సరే, ఈ 4 ప్రశ్నలు అతను వేధిస్తూనే ఉంటాయి. అయితే మనం గమనిస్తే 4 ముఖ్యమైన విషయాల గురించి మీతో ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా మరణం అంటే ఏమిటి, వాట్ ఈస్ డెత్. 2, మరణించిన వారు నిజంగా దయ్యాలు అవుతారా. 3, ఒకవేళ దయ్యాలు కాకపోతే మరణించిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు. 3వది చూస్తే, మరణించిన వారు మరణించిన తర్వాత ఏ ప్లేస్కి వెళ్తారో ఆ ప్లేస్ని ఏమంటారు. చివరిగా చూస్తే, ఒకవేళ నీవు చనిపోతే ఎక్కడికి వెళ్తావు.
ఈ 4 ప్రశ్నలు మీతో మాట్లాడాలి అని దేవుడు నా హృదయంలో ఇచ్చిన ప్రేరేపణను బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈయన మనం అక్కడ గమనిస్తే ఏదో ఒక దినాన మనమందరము చనిపోవాల్సిందే. బైబిల్లో చూస్తే 89, 90 అధ్యాయాల్లో మరణాన్ని గురించి చాలా రకాలైన మాటలు రాయబడ్డాయండి. 89, 90 కీర్తనలో చాలా అద్భుతమైన మాటలు రాయబడ్డాయి. ఏదో ఒక దినాన మరి మనమందరము చనిపోవాల్సిందే. ఆల్రెడీ మరి మరణమైన తర్వాత మనుషులు బ్రతుకుతారా అనే మాటని సరిగ్గా డిఫైన్ చేయలేకపోతే, సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే, మరణించిన తర్వాత ఏమవుతుందో తెలియకపోతే, మరణించిన తర్వాత భయంకరమైన సిచ్యువేషన్ ఉంటుంది. అందుకనే ఒక గొప్ప భక్తుడు ఈ మాట చెప్పాడు, నీవు ఆధారం చేసుకున్నది అబద్ధమైతే దాని పర్యవస్థానం భయంకరంగా ఉంటుంది అన్నాడు. ఒకవేళ నువ్వు ఆధారం చేసుకున్నది అబద్ధమే అనుకో, దాని యొక్క పర్యవస్థానం, దాని తర్వాత వచ్చే ఎఫెక్టు భయంకరంగా ఉంటుంది అని అన్నాడు. కాబట్టి మన యొక్క ఏదో ఒక దినాన మరణించే మరణమైన తర్వాత చాలామంది ఈ రోజుల్లో జన్మిస్తున్నారు. ప్రపంచంలో అలానే చాలామంది మరణిస్తున్నారు. మామూలుగా ఒక స్టాటిస్టికల్ డేటా ప్రకారం ప్రతి సెకండ్కి 60 మంది చనిపోతున్నారు. ప్రతి సెకండ్కి 60 మంది చనిపోతున్నారు. ఒకవేళ ఇదే ప్రపోర్షనేట్గా రోజుకి లెక్కేయండి ఎంతమంది చనిపోతున్నారో. లక్షల కొద్ది ప్రజలు మరణిస్తూనే ఉన్నారు. కాబట్టి మరణాన్ని తక్కువగా అంచనా వేయడానికి అవకాశం లేదు. మరణాన్ని గురించి సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరణాన్ని గురించి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంత ఉంది ఫ్రీక్వెన్సీ దానికి. సెకండ్కి 60 మంది అంటే ప్రపంచంలో అది మనకు తెలిసిన డేటా. ఇంకా తెలియని డేటా చాలా ఉంటుంది. సుమారుగా సెకండ్కి 60 చొప్పున చనిపోతున్నారంటే ఎంత స్కేల్లో చనిపోతున్నారో ప్రజలు మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని బ్రతికించాడు. మనం సజీవులుగా కూర్చున్నాం. సజీవుడికి మృతి అయిన వాడికి పెద్ద తేడా ఏమి ఉండదు. అప్పటిదాకా మాట్లాడుతూ ఉండేవాడు సజీవుడు, అప్పుడే చనిపోతాడు, అప్పుడే నిర్జీవుడు. మరణానికి జీవానికి మధ్య చాలా షార్ప్ లైన్ కనిపిస్తుంది, చాలా చిన్న గీత కనిపిస్తుంది. అందుకనే బ్రతికున్న దేవుడు మనల్ని ఎందుకు బ్రతికించాడో అర్థం చేసుకోవాలి. బ్రతికున్న మన లక్ష్యాలు ఏంటో మనకు తెలియాలి. బ్రతికున్న ఏం చేస్తే బాగుంటుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. మనం ఈ రోజుల్లో చాలా మరణ వార్తలు వింటున్నాం. మరి ఒక పక్క నుంచి యుద్ధాల ద్వారా లక్షల కొద్ది ప్రజలు, వేల కొద్ది ప్రజలు ఆ ఇజ్రాయెల్ యుద్ధంలో చనిపోతున్నారు. ఇప్పటికే సుమారుగా 50,000 మంది ఇప్పటికే చనిపోయారు. అటుపక్క సైనికులు చనిపోతున్నారు. ఒక పక్క నుంచి మ్యాన్ మేడ్ వార్ దాని ద్వారా. అలానే మనం చూస్తే మరి ప్రకృతి వైపరీత్యాలు, భయంకరమైన ప్రకృతి వైపరీత్యాల్లో ప్రజలు చనిపోతున్నారు. అలానే యాక్సిడెంట్స్, అలానే మానవుని యొక్క మరి హత్యలు, దోపిడీల ద్వారా మనుషులు విపరీతంగా చనిపోవటం మనం గమనిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం బ్రతికున్నామంటే ఇట్స్ ఎ సెలబ్రేషన్. ఒకసారి ఒక మెమోరియల్ సర్వీస్కి వెళ్తే అందులో పెట్టారనమాట. అందులో ఏమని రాశారంటే ద సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ ఆఫ్ సో అండ్ సో బ్రదర్ అని పెట్టారు. నాకు చాలా బాగా అనిపించింది. నిజంగా కొన్నిసార్లు జీవించున్నప్పుడు సెలబ్రేట్ చేసుకోలేని మనం చనిపోయిన తర్వాత జీవితాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే బ్రతికున్న జీవితాన్ని గురించి నాకు సీరియస్ అదిగా ఆలోచించాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్నాను. ప్రకృతి వైపరీత్యాల వలన, ఆత్మహత్యల వలన మరి చాలామంది రాజ్యాలను జయించిన వారు ఉన్నారు, కానీ మరణాన్ని జయించిన వారు ఎవరూ లేరని మనందరికీ తెలుసు. కోట్ల కొద్ది ప్రజలు పుడుతున్నారు, చనిపోతున్నారు. కాబట్టి మరణంపై విజయం లేదంటాడు సౌలు ఆ ప్రసంగ గ్రంథంలో కూడా. ఇందాక మనం చూస్తే ఏమనుందండి, 7వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుంది, ఒకని జన్మదినము కంటే ఏమనుంది, ఏ దినం మేలనుంది బైబిలు? మరణ దినం మేలనుంది. చాలాసార్లు వీ సెలబ్రేట్ ద బర్త్డే. ఇస్ దెన్ ఎనీబడి హియర్ టు సెలబ్రేట్ ద డెత్ డే? ఎవడన్నాడు సెలబ్రేట్ చేసేవాళ్ళు ఇక్కడ? లేరు. ఎందుకు చేయం? భయం. మరణం అంటే భయం. చాలాసార్లు మరణం మనుషులు వణికిస్తుంది. మరణం చాలా భయంకరమైంది, నిజమే. ఎందుకంటే లాజరు చనిపోయినప్పుడు యేసుప్రభు వారే కన్నీరు పెట్టుకున్నారు. ఆయన మరణం యొక్క భయంకరత్వం ఎంత ఉంటుందో, మరణం మనుషులు ఎలా వేధిస్తుందో, మరణం కింద మనుషులు ఎలా నలిగిపోతున్నారో యేసుప్రభు కన్నీళ్లు పెట్టుకున్న ద్వారా మరణం యొక్క మరి భయంకరత్వాన్ని ఆయన మనకు చూపించాడు. ఈ ఉదయకాలం మనం కూడా ఆలోచన చేసుకుందాం. 4 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతాను. మరణం అంటే జీవితం చాలా చిన్నది అని బైబిల్ అంటుంది. ఆదికాండం 47వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే బైబిల్ ఏమంటుంది మన జీవితాన్ని? 47వ అధ్యాయం, ఆదికాండం 47వ అధ్యాయం 9వ వచనం. యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను. చూసారా, మనం గమనించారా? మానవుని యొక్క జీవితాన్ని గురించి బైబిల్ చాలా స్పష్టంగా క్లియర్గా మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది ఇక్కడ? యాత్ర అని మాట్లాడుతుంది.
కాబట్టి మానవుని యొక్క జీవితం యాత్ర లాంటిది. అందుకనే సియోను ప్రయాణం అని పాటలు పాడుతుంటాం మనం. అందుకని మనం పరమ యెరూషలేము వైపు ప్రయాణం చేస్తున్నామని పాటలు పాడతాం. ఎందుకు తెలుసండి? ఇది యాత్రా జీవితం. ఇది యాత్రా జీవితం. మనం ఒక ట్రావెలర్గా బయలుదేరాం, ఓ ప్రాంతం నుంచి ఓ ప్రాంతానికి వెళ్తాం. ఓ ప్రాంతానికి నుంచి వెళ్ళేటప్పుడు ట్రావెలర్గా ప్రయాణం చేసేవాడు తాత్కాలికమైన స్టే ఉంటుంది ఒక దగ్గర. అలానే మనం కూడా ఈ భూమి మీదకి తాత్కాలికమైన స్టే కోసం వచ్చాం. ఇక్కడ శాశ్వతంగా ఉండరు. అసలు శాశ్వతలోకం అది. కాబట్టి మానవుని యొక్క అవగాహనలో ఉన్న ఈ లోపాన్ని చాలామంది గుర్తించలేరు. ఇక్కడ మనం గమనిస్తే బైబిల్ అంటుంది మానవుని యొక్క జీవితం ఎలాంటిదంటే యాత్ర లాంటిది అనుంది. యాత్రికుడు ఎలా ఉంటాడు? అన్ని సామాన్ తీసుకొని పాడు. యాత్రికుడు ఎలా ఉంటాడు? అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకొని ఇల్లు కట్టుకోడు. అన్నీ కూడా దగ్గరే ఏర్పాటు చేసుకొని అక్కడే ఉండడు. తాత్కాలికమైన బస్ కోసం ఎక్కడ ఉందో అలా ఉండాలి. చాలాసార్లు విశ్వాసం లేని వారి ఈ యొక్క ఇది మర్చిపోయి ఈ జీవితమే ఇక్కడే ఉంటాం, శాశ్వతంగా ఇక్కడే మనం బ్రతుకుతాం, ఇక్కడే సంపాదించుకుందాం, ఇక్కడే ఉందాం. ఈ ఆలోచనతోటి చాలామంది కూడా విశ్వాస జీవితాన్ని నెగ్లెక్ట్ చేసే వాళ్ళగా కనిపిస్తున్నారు. చాలామంది దేవునితో రిలేషన్షిప్ పోగొట్టుకున్నారు, దేవునితో లోతైన అనుభవాన్ని పోగొట్టుకున్నారు, దేవునితో గడిపే సమయాన్ని పోగొట్టుకున్నారు చాలామంది విశ్వాసులు. ఏ ఉదయకాలం నీ పరిస్థితి ఎలా ఉందో నాకైతే తెలియదు, ఈరోజు నీ జీవితం ఎలా ఉందో తెలియదు. దీన్ని ఏమంటారంటే మెటీరియలిస్టిక్ మైండ్ సెట్ అని అంటారు. అనగా పదార్థ సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టడం అని అంటారు. ఏదో ఒక రోజు దృష్టితోటి అన్నీ వదిలేసి ప్రశాంతంగా వెళ్ళిపోయే రోజు వస్తుంది. అందుకని ఆ యొక్క ఒక గొప్ప కవి పాట రాస్తాను అన్నాడు, నేను ప్రార్థన అనే వింగ్స్ మీద ఈ ప్రపంచాన్ని వదిలేసి ఆకాశం వెళ్తున్నప్పుడు ప్రభువా నా యొక్క మన వినిపించు అని ఆయన చక్కగా పాటలో రాశాడు. ఏ ఉదయకాలం దేవుడిని నమ్మి ఉన్న నీవు మరణం ఎలా సరైన దృక్పథాన్ని కలిగి ఉన్నావా? మరణం గురించి సరైన అవగాహన కలిగి ఉన్నావా? బైబిల్ అంటుంది యాత్ర లాంటిది. ప్రారంభము ముగింపు ఉంటుంది యాత్రకి. కొద్దిమంది ఆల్రెడీ ఇప్పటికే ముగించారు, కొద్దిమంది ముగింపుకు దగ్గరగా ఉన్నారు. ఇంకో కొంతకాలం తర్వాత అందరూ ముగిస్తారు. ముగించడం డెఫినెట్. కొంతమంది ముగించిపోయారు, మనకంటే ముందు ప్రయాణం చేసిన వాళ్ళు. కొంతమంది ఇదే దిశలో ప్రయాణిస్తున్నారు, కొంతమంది ఏదో ఒక రోజున దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే. కాబట్టి మనం గమనిస్తే మానవుని యొక్క జీవితం ఎలాంటిదో బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, యాత్రా జీవితము. రెండో చూద్దాం, యోబు గ్రంథం 7వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1-2 వచనాలు. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? వారి దినములు ఏం దినాలమ్మా? కూలివాని దినములు. బైబిల్ యొక్క పోలికలు చూస్తే జీవితాన్ని చాలా ఆశ్చర్యపోతాం. ఒకటి యాత్ర అంటుంది బైబిలు, ఇది శాస్త్రం కాదంటుంది, దానికి ప్రారంభము ముగింపు ఉంటుందని చెప్తుంది బైబిలు. ఇప్పుడు రెండోది చెప్తుంది బైబిలు, ఏమని ఉంటుంది తెలుసండి? ఏమంది? మానవుని యొక్క జీవితం ఎలాంటిదంట? కూలి లాంటిది. కూలీడు ఎన్ని గంటలకు వస్తాడు? ఉదయాన్నే 9 గంటలకు వస్తాడు పనిలోకి. ఆ నుంచి కాస్త టైంపాస్ చేస్తాడు, వర్క్ చేస్తాడు, సాయంత్రం 4 నుంచి బయలుదేరతాడు. అందుకని బైబిల్ అంటుంది ఏమనంటే పాపం అనే ఉద్యోగం చేస్తే కష్టపడి జీతం ఇస్తారంట సాయంత్రానికి. ఏంటది? పాపం వలన వచ్చు జీతం మరణం అండి. కాబట్టి జీవితం ఎలాంటిది అని అంటుందంటే బైబిలు కూలి పని లాంటిది. మనం అందరం అందుకే ఉదయాన్నే లేచి చాలా శ్రమతో కూడిన జాబ్స్ చేస్తున్నాం, చాలా కష్టంతో కూడిన పని చేస్తున్నాం, ఉదయం నుంచి సాయంత్రం దాకా చెమట కారుస్తున్నాం. ఈ జీవితం ఎలాంటిదే, బైబిల్ అలానే చెప్తుంది. కాబట్టి మానవుని యొక్క జీవితం ఎలాంటిదంటే ఇది కూలివాని వంటిది. ఉదయం 7 గంటలకు లేచి సాయంత్రం 5 తర్వాత వాడు ఎక్కడైతే వెళ్ళిపోతాడో, ఉదయాన్న కూలికి గురిన మనం మన యొక్క కూలి అయిపోయిన టైంకి అయిపోయేలా మనం ముగించుకొని వెళ్ళిపోవాలి. అందుకనే పాపం వలన వచ్చే జీతం మరణం అన్నారు. ఎందుకంటే కూలి చేసిన వాడికి జీతం ఇవ్వాలి కదా, అది మరణం. మూడో చూస్తే మనం మానవుని యొక్క జీవితం ఎలాంటిది ఇంకా బైబిల్ చెప్తుందంటే ఒక కథ వంటిది అని చెప్తుంది. కథ వంటిది. కథ ఎలా ఉంటుంది? స్టోరీ టెల్లింగ్ అంట మానవుని యొక్క జీవితం. అనగా ఒక కథ చెప్తున్నాడు. ఒక ఊళ్ళో రాజు ఉన్నాడు, ఆ రాజుకి 7 కొడుకులు ఉన్నారు. 7 వేటకెళ్ళారు, 7 చేపలు తెచ్చారు. కథ చెప్తే ఎలా ఉంటుందో, ఒకవేళ నా జీవితానికి గురించి కథ చెప్తే, నా జీవితంలో ఈయన పలానా దగ్గర పుట్టాడు, ఇలా పెరిగాడు, ఇలా చదివాడు, ఇలా ఇది ఉద్యోగం తెచ్చుకున్నాడు, ఇలా బ్రతికాడు, ఈయన ఇంతటితో ముగించిపోయాడు, అది కథ. ఇట్ ఈజ్ ఎ స్టోరీ. చూస్తాం చాలా శాస్త్రంగా ఇక్కడే ఉందామని అనుకుంటున్నారు చాలామంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఉదయకాలం మన యొక్క అస్తిత్వాన్ని గురించి మనం అర్థం చేసుకోవాలి.
మన యొక్క ఫుటేజ్ గురించి మనం అర్థం చేసుకోవాలి. అసలు మన రియాలిటీలోకి మనం ఎప్పుడైతే వస్తామో మన యొక్క అండర్స్టాండింగ్లో మార్పు వస్తుంది, మన అవగాహన మారుతుంది, మన జీవన విధానం మారుతుంది, సేవా విధానం కూడా మారుతుంది. ఈ రోజున మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించాలని కోరుతున్నాను. అంటుంది బైబిల్ అంటుంది ఒక కథ లాంటిది. అలానే 73వ కీర్తన 20వ వచనంలో ఏమని ఉంటుందంటే మనిషి యొక్క జీవితము ఒక కళలాగా ఉంది అని అంటుంది. ఇంకొక మాట చూపిస్తాను. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. నీడవలే తమ దినములన్నీయు. చాలండి. కాబట్టి బైబిల్ అంటుంది నీ జీవితం ఎలాంటిదంటే నీడ లాంటిది అని అంటుంది. ఒక్కోసారి చిన్నప్పుడు నీడను చూసి కూడా భయపడుతుంటారు చాలామంది పిల్లలు. ఎలా మానవుని యొక్క జీవితాన్ని గురించి బైబిల్ డెఫినేషన్ చెప్తుంది. మానవుని యొక్క దినములన్నీ కూడా నీడ వంటివి. ఇప్పుడు కనిపించి అప్పుడు కనిపించవు. ఇలా వెళ్తుంటే అలా మాయమైపోతుంటాయి. దాన్ని పట్టుకుందామంటే కుదరదు, దాన్ని వెనక్కి తిరిగి చూస్తే కనబడదు. నీడ ఎలా ఉంటుంది? మానవుని జీవితం అది పరిస్థితి. చాలాసార్లు శాశ్వతత్వాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఇక్కడే నిలబడిపోతాను, నేను ఇక్కడే ఉంటాను అని చాలామంది హృదయాల్లో అనుకుంటూ ఉంటారు. అందుకని మేము పోయిన తర్వాత కూడా మా పేరు ప్రఖ్యాతులు ఇంకా నిలబడే ఉండాలని విగ్రహాలు కట్టిస్తారు. మా పేరు మీద పలాందు చేయండి అని, నా పేరు వేయండి అని అక్కడ చాలామంది అలాగా ప్రయత్నం చేస్తుంటారు. యాక్చువల్గా మూడు విషయాల గురించి బైబిల్ అంటుంది. ఒకటి శరీరాశ, రెండవది నేత్రాశ, మూడవది జీవబడమ్మం. శరీరాశ సాధారణంగా చిన్నపిల్లలకు వస్తుంది. చిన్నపిల్లలకి చూసినంత తినాలనిపిస్తుంది వాడికి. అది కొనియండి, ఇది కొనియండి, ఆ స్వీట్ కొని, ఈ హాట్ కొని, ఈ కేక్ కొని అని పిల్లలు మన వెంబడి వెళ్తుంటే వాళ్ళు అడగడం మనందరికీ తెలుసు. శరీరాశ. రెండోది నేత్రాశ. ఇది యవన దశలోకి రాగానే వస్తుంది. కళ్ళు ఏది చూస్తే దాన్ని ఆశిస్తూ ఉంటుంది. అది కనబడగానే నాకు అది కావాలనిపిస్తూ ఉంటుంది. ఇది నేత్రాశ. ఆ స్టేజ్ కూడా దాటగానే జీవబడమ్మ మొదలైంది. నన్ను అందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను చాలా పెద్దోడిని. ఈ యొక్క మరి ఈ చర్చిలో నేనే ఎల్డర్ని. నన్ను అందరూ బాగా చూడాలి, నాకు డ్యూ రెస్పెక్ట్ ఇవ్వాలి, నాకు సరైన రెస్పెక్ట్ ఇవ్వాలి. నా రెస్పెక్ట్లో ఏదైనా తేడా వస్తే నేను ఒప్పుకోను. జీవబడమ్మ. నా పేరు శాశ్వతంగా నిలబడిపోవాలి. ఇదే కోరిక. అందుకనే శరీరాశ, నేత్రాశ, జీవబడమ్మ లోకంలో ఉన్నాయి మూడే అని చెప్తుంది బైబిల్. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటుంది మనిషికి. ఏ ఉదయకాలం మనం కూడా మన జీవితాన్ని పరీక్షించుకుందాం. బైబిల్ అంటుంది మానవుని యొక్క జీవితం ఎలాంటిదంటే ఒక ఛాయ వంటిది, ఒక షేడ్ లాంటిది, ఒక నీడ లాంటిది అని బైబిల్ చెప్తుంది. మరొక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయంలో చూస్తే 5వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 5వ వచనం. నా దినముల పరిమాణము బెత్తడంతగా చేసి ఉన్నారు. ఎలాంటిదంటే అండి జీవితం బెత్తడంటే అండి. బెత్తడంటే ఎంత? ఇంత బెత్తడంటే ఇంత పూర్వకాలంలో బెత్తలో కొలిచేవాళ్ళు, జానాల బెత్తలో. నా జీవిత పరిమాణం ఎంత అంటే బెత్తడంత. ఎప్పుడైతే ఇలాంటి అవగాహనలోకి వస్తావో బైబిల్ అంటుంది ఒకని జన్మదినం కంటే మరణదినం ఎందుకు మేలు తెలుసా? ఇందుకు. ఒకని జన్మదినం కంటే మరణదినం ఎందుకు బెస్ట్? ఇందుకు. ఎవరికైతే ఈ రియలైజేషన్ వస్తుందో, ఎవరికైతే ఈ అవగాహన వస్తుందో, ఎవడైతే మరణాన్ని సరిగ్గా తీసుకుంటాడో, ఎవడైతే మరణం గురించి నా సీరియస్గా ఆలోచిస్తాడో లైఫ్ స్టైల్లో మార్పు వస్తుంది, జీవన విధానంలో మార్పు వస్తుంది. నిన్నట్లాగా ఈరోజు ఉండలేవు. ఎందుకు తెలుసా? ఈరోజు మరణానికి దగ్గరయ్యాం. ప్రతి బర్త్డే కూడా మరణ దినాన్ని మనకు గుర్తు చేస్తుంది. హ్యాపీ బర్త్డే అని పాట పాడిన ప్రతిసారి ఏమని చెప్పాలి తెలుసండి? హ్యాపీ డెత్ డే టు యూ అని చెప్పాలి. 25 ఏళ్ళు అవగానే, 25 అవగానే ఇంకొక 50 ఏళ్ళు చనిపోతే మరణానికి దగ్గరకు పరిగెడుతున్నావు. ది అంతిమ లక్ష్యం మరణం నిలబడి ఉంది. మన జీవితాన్ని గురించి ఆలోచన చేసుకుందాం ఒకసారి. ఎంతకాలం బ్రతుకుతావు? ఎంతకాలం ఇస్తావు నీ యొక్క లైఫ్కి సెక్యూరిటీ? ఎంతకాలం బ్రతుకుతానని అనుకుంటున్నావు? అయితే ప్రభు యొక్క వాక్యం చెప్తుంది మరణం ఎలా మన యొక్క దృక్పథాన్ని. కీర్తన 39:5లో మనం చూస్తే మానవుని యొక్క జీవితం ఒక బెత్తడంతా పరిమాణంగా చేసి ఉన్నావు. నిజానికి బైబిల్ చాలా స్పష్టంగా బోధిస్తుంది. మనం దేవుడు సృష్టించినప్పుడు మానవుడు శాశ్వతంగా నివాసించేటట్టుగా చేశాడా ఏదైనా తోటలో. దాని తర్వాత ఎప్పుడైతే మరణం ప్రవేశించిందో నీవు ఆ పండు దినమున నిశ్చయంగా చచ్చుదు అన్నాడో అక్కడి నుంచి 1000 ఏళ్ళు కుదించబడింది లైఫ్ స్పాను. అక్కడి నుంచి 600 సంవత్సరాలు కుదించబడింది. దాని తర్వాత 450 సంవత్సరాలు కుదించబడింది. దాని తర్వాత 120 సంవత్సరాలు కుదించబడింది. దాని తర్వాత నరుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 8 సంవత్సరములు అని బైబిల్ 80కి కుదించింది. ఇది పడిపోయిన విధానం. మానవుడి యొక్క శాశ్వతత్వాన్ని నుంచి
బెత్తడంతకు వచ్చేసాడు, ఆవిరిలాగా వచ్చేసాడు, కలలాగా వచ్చేసాడు, ఓ చిన్న సినిమా స్టోరీలాగా వచ్చాడు. దిస్ ఈజ్ అవర్ లైఫ్. ప్రియ సోదరుడా, సోదరి, ఈ కొద్ది జీవితాన్ని ప్రభు కోసం ఖర్చు పెడతావా? ఈ కొద్ది జీవితం అయినా సరే ప్రభు కోసం వెచ్చిస్తావా? ఇప్పటికే చాలా కాలం మనం ఎంజాయ్ చేయడానికి వాడాం, ఇప్పటికే చాలా కాలం జీవితంలో అనుభవిద్దామని ప్రయత్నం చేశాం. కనీసం మిగిలిన కొద్ది సమయం అయినా ప్రభు కోసం వెచ్చిస్తావా? ఆలోచన చేద్దాం. కాబట్టి మరణ భయం అనేది మానవుని యొక్క జీవితంలో ఉంది. మొట్టమొదటిగా శరీరం ఆత్మని విడుదల చేసేదే మరణం. మరి ఎక్కడికి వస్తుందో ఎక్కడికి పోతుందో తెలియదు. కర్మ సిద్ధాంతంలో ఏం చెప్తారంటే, కర్మ సిద్ధాంతం ఏమంటుందంటే, నీ యొక్క జన్మలో పుణ్యం చేస్తే వచ్చే జన్మలో నువ్వు ఒక మంచి వ్యక్తిగా పుడతావు, లేదా నీకు మరు జన్మలో అసలు దీని కర్మ సిద్ధాంతం అంటారు. సర్కిల్స్ ఆఫ్ బర్త్ అంటారు వాళ్ళు. దీంట్లో కొట్టి మిట్టాడుతూ ఉంటాడు అనమాట ఈ జీవన చక్రాల్లో. బైబిల్ అంటుంది మనిషి ఒకసారే జీవించి ఒకసారి మరణించాలి, దాని తర్వాత తీర్పు జరుగును. బైబిల్ చాలా క్లియర్గా స్పష్టంగా చెప్తుంది ఆ విషయం. కాబట్టి మానవుని యొక్క జీవితాన్ని గురించి ఆలోచించినప్పుడు బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చూద్దాం. మరణం గురించి బైబిల్ ఏం చెప్తుంది, మరణించిన తర్వాత ఏం జరుగుతుందని బైబిల్ చెప్తుందో మనం ఒకసారి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 35వ వచనం, 35, 36, 37 చదవండి అమ్మా. అయితే మృతులు ఎలాగో లేపబడదురు? చాలా. అలాగనే మరి అదే కొరింథీ పత్రికలో మనం చూస్తే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50వ వచనాన్ని చదువుదాం. చాలండి, చూసారా? కాబట్టి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, గింజని విత్తితే గింజే వస్తుంది. యాకోబు పత్రికలో మనం చూస్తే 4వ అధ్యాయం 14వ వచనంలో మరొక మాట కనిపిస్తూ ఉంటుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి కొంత అప్పుడే మాయమయ్యే ఆవిరి వంటి వారు. నిజమేనండి, ఆవిరి వంటి వారు అంటే రోజు న్యూస్ చూస్తే అర్థమైంది ఆవిరి అంటే ఏంటో. ఈరోజు ఉంటాడు, సాయంత్రం దాకా మాట్లాడుతూనే ఉంటాడు, తెల్లాడు ఉండడు. ఈ గంట ముందు ఇప్పుడే మాట్లాడొచ్చి ఉంటాం, ఇప్పుడే న్యూస్ వస్తుంది 5 నిమిషాల్లో, ఇప్పుడు చనిపోయాడండి పడి అని. ఏంటో అర్థం కాదు. ఎందుకు తెలుసా? మరణం అలాంటిది. మరణంగాన తలుపు తడితే మరణానికి నో అని చెప్పడానికి ఎవరికి ధైర్యం లేదు. నువ్వు చిన్నపిల్లాడివా, పెద్దోడివా, వృద్ధుడివా, లేకపోతే నువ్వు ఇప్పుడే పెళ్ళయిందా, లేకపోతే కొత్తగా పెళ్లి చేసుకున్నారా, దానికి పట్టదు. వాడు పసిపిల్లాడా, కష్టాల్లో ఉన్నాడా, బాధల్లో ఉన్నాడా, దానికి పట్టదు. మరణం తలుపు తట్టగానే మరణం వెంట సైలెంట్గా వెళ్ళిపోవడమే. ఒక కవి మంచి కవిత్వం రాశాడు. ఆయన అంటాడు, మరణం చాలా ఏమంటారు మంచి మేనర్స్ కలిగింది అని అంటూ మరణం వెంట నడుస్తూ వెళ్తూ ఉంటాడు అనమాట. మరణం పిలవగానే మరణాన్ని నో అని చెప్పే కెపాసిటీ ఎవరికి లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సత్యాన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటే, ఈ సత్యం నీకు బాగా అర్థమైతే నీ జీవన విధానంలో మార్పు వస్తుందని మాత్రం చెప్తాను. నువ్వు బ్రతికే విధానం నెక్స్ట్ డే నుంచి బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చాలాసార్లు ఇలాంటి బైబిల్ యొక్క టూల్స్ని మనం మర్చిపోతున్నామని నేను అనుకుంటూ ఉంటాను. మరొక మాట మీరు గమనిస్తాం. యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం.
మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. ఏమంటుంది చూడండి బైబిలు? మరణాన్ని నిద్ర అంటుంది. మరణాన్ని బైబిలు నిద్ర అంటుంది. కాబట్టి నిద్రించిన మానవుడు లేవాల్సిందే, నిద్ర మేలుకోవాల్సిందే. రెండు రకాలైన వ్యక్తులు, రెండు రకాలైన సందర్భాలకి బైబిల్లో చెప్తుంది. ఒకటి, శాస్త్రంగా శిక్షించబడ్డానికి మేలుకుంటాడు, లేదా శాస్త్రంగా దేవునితో గడపడానికి మేలుకుంటాడు. రెండు మేలుకున్నాయి. మరణం నిద్రతో సమానం. అందుకని మనం గమనిస్తే నిద్రపోయేవాడికి కూడా ఏం జరుగుతుంది ఏం అర్థం కాదు. తెల్లారిన దాకా ఆల్మోస్ట్ మరణించినట్టే. కొంతమంది నిద్రలోనే పోయిన వాళ్ళు ఉన్నారు. నిద్రపోయేవాడికి అసలు ప్రపంచం ఏం జరుగుతుందో, ఎక్కడ అణుబాంబు పగిలి వేశారో, ఎవరు యుద్ధం చేసుకుంటున్నారో, ఎవరు అన్నం తిన్నారో, ఎవరు నిద్రపోతున్నారో ఏం గుర్తుండదు. తెల్లారి లేచి చూస్తే కూడా రాత్రి ఏం జరిగిందో గుర్తుండదు. ఈ జీవితాన్ని గురించిన సరైన అవగాహన, దృక్పథాన్ని ఒక విశ్వాస అభివృద్ధి చేసుకోవాలి. మరణించిన తర్వాత మనుషులు ఏమవుతారు అది నెక్స్ట్ మనం ఆలోచిద్దాం. చాలామంది అంటారు, ఒకసారి దయ్యాలు వెలగొట్టే అవతల వచ్చాడనమాట. ఆ దయ్యాలు వెలగొడుతుంటే నీ పేరేంటంటే, నా పేరు పలానా వెంకమ్మ అని చెబుతుంది. ఎందుకు పట్టావు ఏంటంటే, ఏమో నాకు పలానా చేసింది కాబట్టి నేను పట్టాను అన్నాను. యాక్చువల్గా అంటే బైబిల్ అంటుంది, ఏ మనిషి చనిపోయిన మనిషి దయ్యం కాడు. చనిపోయిన మనిషికి దయ్యం అయ్యడానికి పర్మిషన్ లేదు. చనిపోయిన వాడు రెండు ప్లేసులకు వెళ్తాడు. ఒకడు నిత్యము దేవుని దగ్గరికైనా వెళ్ళిపోతాడు, లేదా యాతనకరమైన స్థలం అని ఉంది ఒకటి, దాన్ని హెడెస్ అనే ప్లేస్లో ఉంది. అది భూమి అడుగు భాగంలో ఉందని చెప్తున్నారు. కాబట్టి యేసుప్రభు అన్నాడు, తండ్రి నా చెయ్యి ఎందుకు చెయ్యి విడిచావు అంటే క్రిందకి జార విడిచినట్టుగా ఉంది. ఆ జార విడిచిన ప్రదేశానికి వెళ్తారు. దాన్నే యాతనకరమైన స్థలం అంటారు. అది నరకం కాదు. నరకం ఇంకా సృష్టించబడలా. నరకం సృష్టించబడుద్ది. అవుదేలే వారి కోసం నరకం సృష్టించబడుద్ది, ఇంకా సృష్టించబడలా. ప్రస్తుతం యాతనకరమైన స్థలంలో రిమాండ్ ఖైదీలాగా రెస్టింగ్ మోడ్లో ఉన్నారు. వాళ్ళు రిమాండ్ ఖైదీలు, వాళ్ళ తీర్పుకు రాలా. ఇంకా తీర్పుకు వచ్చిన తర్వాత శిక్ష ఖరారు. ఇప్పుడు తాత్కాలికంగా వెయిటింగ్ పీరియడ్లో ఉన్నారు. కాబట్టి మానవుడు చనిపోయిన తర్వాత ఈ ఆత్మలు వెళ్తే దేవుని దగ్గరికి వెళ్ళాలి స్ట్రైట్ అవే. ఎందుకంటే స్టెఫను మోకరించి ఆకాశం తెరవబట్టయు మరి తండ్రి కుడిపార్శ్వమైన మనిషి కుమారుడు నిల్చుండుటని నేను చూచున్నానని ఆయన చనిపోయాడు. ఆయన ఆకాశంలో యేసుక్రీస్తు వైపు వెళ్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు యాతనకరమైన స్థానంలో ఉంటారు. వీళ్ళు అవధేయులైన వారు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే స్వతహాగా ఏ దయ్యం మనుషులు దయ్యాలెవరు? మరి ఎందుకని మనుషుల పేరు చెప్తుంది? ఒకవేళ దయ్యం పట్టిన వాడి దగ్గరికి వెళ్ళి, నీ పేరు ఏంటంటే, నా పేరు బయల్జబుల్ అన్నదనుకో, దయ్యం పేరు ఒకటి. నా పేరు బయల్జబుల్ దయ్యం అన్నదనుకోండి, ఇప్పుడు ఎవరిని తిడతావు? నువ్వు బయల్జబుల్ని తిడతావు. దానికి అది ఇష్టం లేదు. లేదు, నా పేరు సాతాను అపవాది ఘటసర్పం అన్నదనుకో, నువ్వు ఎవరిని తిడతావు? ఘటసర్పాన్ని తిడతావు, సాతాను తిడతావు. వాడికి అది ఇష్టం లేదు. పలానా వెంకమ్మని తిట్టాలి, పలానా పుల్లయ్యని తిట్టాలి. అది దాని యొక్క ప్లాన్. కాబట్టి నీ యొక్క అటెన్షన్ డైవర్ట్ చేస్తుంది. అందుకని యేసుప్రభు అడిగినప్పుడు నీ పేరేమని అడగా, నా పేరు సేన ఏనగా మేము అనేకులము సార్ అని చెప్పింది. నీ పేరేమడి? ఓ మోగమైన చెవిటి దయ్యమా, దానిలోంచి బయటికి రా అన్నాడు యేసుప్రభు వారు. అబద్ధం చెప్పలా యేసుప్రభు వారికి. దయ్యాలు చాలా తెలివిగలయి. అందుకనే వాడు అపవిత్రుడు అన్నది. వాడు ఆది నుంచి అబద్ధికుడు. అందుకే వాడు సగం నిజం సగం అబద్ధం చెబుతాడు. ఈరోజు చాలామంది ఈ డిసెప్షన్లోనే పడారు. వాడు చెప్పే సగం అబద్ధంలోనే నిజం ఉంది అనుకునేవాళ్ళు, సగం నిజంలోనే అబద్ధం ఉంది అనుకునేవాళ్ళు కొద్దిమంది. కాబట్టి మానవుడు పర్మిషన్ లేదు. యోహాను సువార్త 8:44 చదవండి. యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి యేగు అపవాది సంబంధులు, మీ యొక్క తండ్రి యొక్క దురాశలను నెరవేర్చుకోరుచున్నారు. జాగ్రత్తగా వినండి. ఆది నుంచి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావాన్ని బట్టే అబద్ధం ఆడతాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడును అయినాడు. అదండి, దీన్ని బట్టి అబద్ధాలు ఆడేవాళ్ళు ఏమవుతారో చూడండి. దీన్ని బట్టి అబద్ధం అంటే ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి. ఓ విశ్వాసి, నీ అబద్ధ జీవితం ఎక్కడి నుంచి వస్తుందో చూడు. ఓ విశ్వాసి, ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావో చూడు, ఎక్కడి నుంచి వస్తుందో చూడు. ఓ
వాడు అబద్ధికుడు, నా అబద్ధానికి జనకుడు. ఎక్కడైనా అబద్ధం ఉందంటే వాడు జనకుడు అని అర్థం. ఎక్కడైనా సత్యాన్ని వక్రీకరిస్తున్నారంటే దానికి వాడు ఉన్నాడని అర్థం. ఎవడైనా సత్యం మాట్లాడకుండా అసత్యం మాట్లాడుతున్నాడంటే వాడు వెనకున్నాడని అర్థం. ఎందుకంటే వీడు దానికి జనకుడు. అందుకనే వాడి పేర్లు చెప్పడం. అందుకనే సాతానికి మనుషుల్ని చావు అంటే సాతానికి చాలా ఇష్టం. ఆ మనుషుల్ని చంపడానికి కోసం రకరకాల ప్రణాళిక వేస్తాడు, రకరకాల జాతరలు పెడతాడు. లేదా ఫలానా చేయంటాడు, ఫలాన్ని చేయంటాడు. జనాల్ని గుంపులుగా వాడి దగ్గర చేరుస్తాడు. ఎందుకు తెలుసా? వాడి యొక్క అంతిమ లక్ష్యం మరణించడమే, చంపడమే వాడి అంతిమ లక్ష్యం. అందుకనే ప్రతి ఈవెంట్ని చూడండి, ఈవెంట్ జరిగిన నెక్స్ట్ డే చూడండి పేపర్లో ఎంతమంది చనిపోతారో. నెక్స్ట్ డే ఏ ఈవెంట్ అయినా మేజర్ ఈవెంట్ చూడండి, దాని వెనక చూడండి ఎంతమంది చచ్చిపోతారో. సైతాన్ యొక్క అంతిమ లక్ష్యం అదే, మనుషుల్ని శాస్త్రంగా చంపడం. ఇది చాలామంది క్రైస్తవులకు అర్థం కాదు. దే డోంట్ అండర్స్టాండ్ వాట్ యాక్చువల్గా దిస్ మీన్స్. ఈరోజు మనం ఆలోచన చేస్తుందాం. మన జీవితంలో మరణాన్ని యొక్క దృక్పథాన్ని ఏర్పాటు చేసుకుందాం. మరణించిన వారు ఎక్కడికి వెళ్తారంటే మనందరికీ తెలుసు, పరదైసు, షియోల్. ధనవంతుడు లాజరు కథలో లూకాసు వార్త 23వ అధ్యాయంలో ఉంటుంది. ఈ యొక్క పరదైస్ అనే మాటని షియోల్ అని అలానే యాతనకరమైన స్థలాన్ని హెడెస్ అనే 2 వర్డ్స్ వాడారు. ఈ 2 ప్రాంతాలకే వెళ్తారు. యేసుప్రభు వారు సిలువలో 3 విషయాలు తెలియజేశాడు. మొట్టమొదటిగా మనం చూస్తే 3 గంటలు ఆయన చీకట్లో ఉంచబడ్డాడు. రెండోది ఆయన దాహం వేస్తుంది అన్నాడు. మూడోది చూస్తే తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచావన్నాడు. ఈ 3 విషయాలు దేవుని యొక్క ఎడబాటుల గురించి, దేవుడు వాళ్ళని విడిచిపెట్టిన విధానాన్ని గురించి, చీకటి అగాధ బిలం గురించి మాట్లాడుతున్నాయి. బాటమ్లెస్ పిట్ గురించి మాట్లాడుతున్నాయి. యేసుప్రభు వారు ఆ ట్రూత్స్ అన్నీ కూడా రివీల్ చేస్తూ వచ్చాడు. ఈ ఉదయకాలం మన దృక్పథం ఎలా ఉంది, మన జీవన విధానం ఎలా ఉంది, మన యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మనం బ్రతికే జీవితంలో ఈ యొక్క విషయాలు సీరియస్గా ఆలోచించాము. ఎప్పుడన్నా మనం ఆలోచించాలని కోరుతున్నాను. మనం గమనిస్తే క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదవమ్మా. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని మనుషులకు ఈవులను అనుగ్రహించడని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియు సమస్తమును నింపునట్లు ఆయన చెరగా పట్టుకొని పోయి ఉన్నాడు. అనగా అంతకుముందు 2 ఒకే దగ్గర ఉండే. ఎందుకంటే లాజరు ధనవంతుడి కథలో ధనవంతుడు లాజర్ని చూడగలుగుతున్నాడు. ఇప్పుడు ఆ సీన్ లేదు. ఆ 2వ భాగం పరలోకానికి తీసుకొని పోబడింది. ఇప్పుడు ప్రస్తుతం తండ్రి దగ్గర ఉంది అది. ఇప్పుడు చూసుకునే సీన్ లేదు. ఇప్పుడు చచ్చిపోయాడు, ఎవరిని చూడలేడు, చచ్చిపోయాడు. ఈ 2 లోకాలకి సపరేట్ చేయబడింది. ఇప్పుడు అందుకనే మరణించిన విశ్వాసులు, నూతన నిబంధన విశ్వాసులు తండ్రి యొక్క కుడి పార్శ్వానికి వెళ్తారు. ఆలోచన చేస్తున్నాం. ఇంకో 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. యేసుప్రభు వారి యొక్క జీవితంలో నుంచి మనం నేర్చుకున్న పాఠాల్లో ఆయన చెరగా తీసుకుని వెళ్ళిపోయి ఆకాశమండలం కంటే ఎత్తు అయిన వాడై, అన్నిటిలో విస్తరించిన వాడై మహిమ పొందాడు అనే విషయాలు మనం చూస్తున్నాం. ఒకవేళ మరి ఉదయకాల సమయం ప్రియ దేవుని బిడ్డలారా, మీలో ఇంకా ఎవరైనా యేసుప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించకపోతే ఇది అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. ఈరోజైనా సరే నీ పాపాలు క్షమించమని అడుగు ప్రభుని. ప్రభు యొక్క రక్తంలో నీ ప్రతి పాపాన్ని కడుక్కో. ఎందుకు తెలుసా? మరణం శాశ్వతమైంది, మరణం డెఫినెట్. ఏదో సమయంలో మరణం తలుపు తడితే ఆ రోజు అక్కడికి వెళ్ళి నాకెవరు చెప్పలేదండి, లేకపోతే నేను మారి ఉండేవాదని అనడానికి అవకాశం లేదు. ఇదే మంచి అనుకూలమైన సమయం అని మనం గమనిద్దాం. కాబట్టి కనిపించే ప్రపంచం కంటే కనిపించని ప్రపంచం చాలా ఉంది మన చుట్టూరు. ఎవరు మరి? ఈ యొక్క సాతాను పడిపోయిన దేవదూతలు, అనగా దేవదూతల్లో 3వ వంతు, అనగా 1/3 ఆఫ్ ది డెవిల్స్, 1/3 ఆఫ్ ది ఏంజల్స్ ఫాల్ డౌన్ టు ద ఎర్త్. సమాజం మీద కింద పడిపోయింది, భూమి మీద. అవే దయ్యాలు. ఎదురు తిరిగిన దేవదూతల్లో 3వ వంతు దేవదూతలు కింద పడిపోయినాయి. అవి దయ్యాలంటే. ఒక్కో దేశంలో ఒక్కో పేరు వాటికి, ఒక్కొక్క ట్రైబ్కి ఒక్కొక్క పేరు. ఒక దేశం పోతే ఒక పేరుతో పిలువబడుతుంది. అదే దేవత ఇక్కడికి వస్తే ఇంకో పేరుతో పిలువబడుతుంది. అదే దేవత ఇంకొక ఊరు పోతే ఇంకో దేవత ఇంకో పేరు ఉంటుంది దానికి.
ఒకటే దేవత వెనక ఆపరేట్ చేసేది. ఇది దాని యొక్క సిస్టమ్. వెల్ ఆర్గనైజ్డ్ డెవిలిష్ కింగ్డమ్ ఈజ్ ఆపరేటింగ్. మన చుట్టూ నిజానికి దేవుడు మన కళ్ళకై కనపడకుండా చేశాడు. ఆ చీకటి సంబంధమైన శక్తుల్ని మన చుట్టూ తిరిగే దురాత్మ సమూహాలు గాన మన కళ్ళతో చూసే కెపాసిటీ దేవుడు కానీ ఇచ్చినట్టయితే మనం ఇప్పుడే రక్తం కక్కుని చేస్తాం. ఎక్కువసేపు అక్కర్లా, అన్ని తిరుగుతున్నాయి చుట్టూరు. కానీ వాటిని మనకు మరుగు చేశాడు ప్రభువారు, అవి కనబడకుండా చేశాడు. అందుకే ధైర్యంగా పోతున్నాం. రాత్రులు కూడా రాత్రులకల్లా పగలు చూపించినా చాలు. ఈ యొక్క సమయంలో దేవుడు ఒక అద్భుతమైన ప్రేమ కలిగిన వాడని నీకు తెలియజేస్తున్నా. ఒకవేళ ఇంకా యేసు ప్రభువుని అంగీకరించకపోతే నీకు అనుకూల సమయం. ఒకవేళ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని నీ జీవితంలో గుర్తించకపోతే ఇదే అనుకూల సమయం. ఒకవేళ యేసు ప్రభువుని నువ్వు ఆల్రెడీ అంగీకరించుంటే ఈ రోజు నుంచైనా నీ జీవిత విధానాన్ని మార్చుకో. ఈ యొక్క జీవితం శాశ్వతం కాదని తెలుసుకో. ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ నుంచి పక్కకు రా. శాశ్వతమైన పరలోకం వైపు నీ ప్రయాణం సాగించు. ఏదో ఒక రోజు ఆగిపోతాం, అక్కడి నుంచి నెక్స్ట్ ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఈ ప్రయాణమే శాశ్వతమని అనుకోకు. మనం గమనిస్తే కనిపించే ప్రపంచం కంటే కనిపించని ప్రపంచం ఎక్కువ. 4 విషయాలు చెప్తూ వచ్చాను. మరణం అంటే ఏంటంటే శరీరం నుంచి ఆత్మ వేరేవడం. మరణం 2 రకాలుగా బైబిల్ చెప్తుంది. ఈ మరణంలో మొట్టమొదటి మరణం శరీరం నుంచి ఆత్మ వేరవడం, శారీరక మరణం. ఆత్మ దేవుడి నుంచి వేరవడం శాశ్వత మరణం. అందుకనే ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ప్రకటన గ్రంథం 20 అధ్యాయం, ప్రకటన గ్రంథం 20 అధ్యాయంలో చూస్తే 20 అధ్యాయం 15వ వచనం, 20 అధ్యాయం 15వ వచనం, ఎవని పేరైనను జీవగ్రంథంలో రాయబడినట్లు కనబడని యెడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. దాని తర్వాత ఇంకొక వచనం 21వ అధ్యాయం 8వ వచనం, పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఫస్ట్ మరణం అందరికి సమానం, రెండవ మరణం డిసైడింగ్ ఫ్యాక్టర్. ఏ ఉదయకాలం ఈ రెండవ మరణాన్ని తప్పించుకున్న రక్షణ పొందిన వాళ్ళు దేవుని యొక్క కృపకు పాత్రలయ్యారు. రెండవసారి జన్మించిన వారు ఆత్మలో క్రీస్తుని అంగీకరించి తమ హృదయంలో యేసు ప్రభువుని అంగీకరించి పాపాలు క్షమించబడిన వాళ్ళు రెండోసారి జన్మించిన వాళ్ళు. ఈ రెండోసారి జన్మించిన వాళ్ళకి ఒకటే మరణం, ఇక్కడ కళ్ళు మూయగానే పరలోకంలో కళ్ళు తెరుచుకుంటాయి. కానీ ఒకసారి జన్మించిన వాళ్ళకి 2 మరణాలు. ఒక మరణం ఇక్కడ అయిపోయింది, శరీరం నుంచి ఆత్మ వేరైపోయింది. ఈ ఆత్మ దేవుడి నుంచి వేరవుతుంది. అది రెండో మరణం, శాశ్వతమైన మరణం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా రోజుల నుంచి సంఘానికి వస్తున్నావు, చాలా రోజుల నుంచి ప్రభు యొక్క వాక్యం వింటున్నావు, చాలా రోజుల నుంచి బల్లగు వర్తమానం వింటున్నావు, చాలా రోజుల నుంచి ఆరాధన వర్తమానాన్ని వింటున్నావు. కానీ నీ హృదయంలోకి యేసు ప్రభు ప్రవేశించాడా అని అడుగుతున్నాను. యేసు ప్రభు దగ్గర నీ పాపాలు క్షమించబడ్డాయా అని అడుగుతున్నాను. యేసు ప్రభు నీ హృదయంలోకి రమ్మని అడిగావా అని అడుగుతున్నాను. ఒకవేళ అది జరగకుండా నువ్వు ఎన్ని రోజులు ఈ చర్చికి వచ్చినా, సంఘానికి అటెండ్ అవుతున్నా, నువ్వు పరలోకం వెళ్ళమని మాత్రం క్లియర్గా డిక్లేర్ చేస్తున్నా. దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను ఈ మాటలో, నా సొంతే కాదు. కాబట్టి ఇప్పుడైనా సరే మన జీవితాన్ని ప్రభుకు సమర్పిద్దాం. ప్రభు, నా జీవితంలో ఇలాంటి అశాశ్వతమైన జీవితాన్ని గురించి, ఏమాత్రం కూడా వాల్యూలెస్ లైఫ్ గురించి, ఏమాత్రం కూడా వాల్యూలెస్ మెటీరియల్ గురించి, వాల్యూలెస్ వస్తువుల గురించి, ప్రభు ఇల్లు గురించి, వాటి గురించి నేను వరి అయిపోతున్నాను. నన్ను క్షమించు. నా అవుట్లుక్ మార్చు ప్రభువా. నా జీవితం యొక్క అంతిమ లక్ష్యం ఏంటో నాకు తెలియచేయి. నీ యొక్క జీవితంలో ఎందుకు బ్రతుకున్నానో నాకు చెప్పు ప్రభువా. నా యొక్క బ్రతుకు దినంలో నెక్కించడం నేర్పు ప్రభువా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఒకవేళ దేవునికి అధివేదిగా మనం బ్రతుకుతుంటే, లేదా అనశాస్త్రమైన వాటి మీద మన మనసు కేంద్రీకృతం అయితే, బలలో చేసే ముందుగా మన జీవితాన్ని గురించి ఒకసారి ఆలోచిద్దాం. బలలో చేసే ముందుగా ప్రభువా, నా యొక్క వాల్యూ సిస్టమ్ మారిపోయింది, నా ప్రయారిటీస్ మారిపోయాయి, నేను ఎక్కడ ప్రయారిటీస్ చేయాలో దాన్ని ప్రయారిటీ చేయలేకపోతున్నాను ప్రభువా, నన్ను క్షమించని అడుగుదాం ప్రభుని. శాశ్వతమైన కృపకి పాత్రలే మనం శాశ్వతమైన కృపలో కొనసాగుదాం, లేదా శాశ్వతమైన నిత్య నరకానికి దాని నుంచి తప్పించుకోవడానికి మనం ప్రభుని అడుగుదాం, క్షమాపణ అడుగుదాం. ప్రభు మనకి అలాంటి కృప దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందాం.